Hello guys, welcome to my channel Telugu Moral Stories. Please like, share and subscribe. ఒక చిన్న గ్రామంలో రాము, సీత అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. ఇద్దరు ఒకే పాఠశాలలో చదువుతుంటారు. ఒకరోజు చిన్న గులాబీ పువ్వు కోసం వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. ఈ పువ్వు ముందు నేనే చూసా, ఇది నాదే. కాదు, నేను దాన్ని తాకినప్పుడే నీకు కనిపించింది. గొడవ పెద్దదై మాస్టర్ వరకు చేరింది. మాస్టర్ రాముని, సీతని ఇద్దరిని పిలిచారు. పక్కనే ఉన్న మరో చిన్న పూల తోట దగ్గరికి తీసుకెళ్లారు. పిల్లలు, ఇక్కడ ఎన్నో పూలున్నాయి. మీరు ఒక చిన్న పువ్వు కోసం గొడవ పడుతున్నారా? అప్పుడు మాస్టర్ వాళ్ళకి ఒక కథ చెప్పారు. ఒకసారి రెండు కోతులు ఒకే అరటి పండు కోసం కొట్టుకున్నాయి. చివరికి ఓ నక్క వచ్చింది. వాళ్ళ గొడవను చూసి పండు మధ్యలో కట్ చేసి రెండు భాగాలను తానే తినేసింది. అసలు స్నేహం అన్నది పువ్వులా మంచిదైనా గొడవలతో అది చిట్లిపోతుంది. చివరిగా రాము, సీత ఆలోచించి నవ్వుకున్నారు. వెంటనే ఒకరికొకరు పువ్వు ఇచ్చారు. ఈ పువ్వు నీదే సీత. లేదురా రాము, మనం ఇద్దరం కలిసి చూద్దాం. స్నేహం విలువైనది. దాన్ని చిన్న చిన్న విషయాల కోసం దూరం చేసుకోకండి. ఒక ఊరిలో పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టులో కాకి నివసించేది. రోజు రోజుకు వయసు పెరిగినా కాకి ఎంతో తెలివిగా ఉండేది. అది ఎప్పుడు జాగ్రత్తగా ఉంటూ అన్నీ ముందుగానే అంచనా వేసుకొని తన జీవితం సాగించేది. ఒక వేసవి కాలం వచ్చింది. ఎండలు బాగా పెరిగిపోయాయి. చెట్లన్నీ వాడిపోవడంతో నీరు దొరకడం కష్టమయ్యింది. పొరుగున ఉన్న పక్షులన్నీ నీటి కోసం చచ్చిపోతున్నాయి. కానీ ఆ కాకి మాత్రం సంతోషంగా నీరు తాగుతుంది. ఎలా అంటే గత వర్షకాలంలోనే అది చిన్న చిన్న పానకాలను సేకరించి వాటిని చెట్టులో ఒక చెరువులాగా ఏర్పాటు చేసుకుంది. వర్షం వచ్చిన ప్రతిసారి ఆ నీటిని వాటిలో నిల్వ చేసుకుంది. ఇప్పుడు వేసవిలో అందరికీ తాగడానికి నీరు లేకపోయినా కాకికి మాత్రం ఉన్నాయి. ఇంకొంతకాలం తర్వాత ఇతర పక్షులు ఆశ్చర్యపోయి కాకిని అడిగాయి, అమ్మ కాకమ్మ, నీకు నీటి కోసం ఎలాంటి కష్టం లేదా? మాకు మాత్రం ఎండలో తాగడానికి నీరు కూడా దొరకడం లేదు. నువ్వు ఏం చేశావు? కాకి నవ్వుతూ చెప్పింది, నేను వర్షం వచ్చినప్పుడు వృధా చెయ్యలేదు. భవిష్యత్తు గురించి ఆలోచించి నీటిని నిల్వ చేసుకున్నాను. మీరు ఆ సమయంలో నాట్యం చేయడం, తిరగడం మాత్రమే చేశారు. కాకి మాటలు వినగానే అందరూ తలదించుకున్నారు. అప్పటి నుంచి పక్షులన్నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ జీవించడం మొదలుపెట్టారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుగానే సిద్ధంగా ఉండాలి. తెలివిగా వ్యవహరిస్తే కష్టకాలంలో నష్టపడే అవసరం ఉండదు. రాము, సీత, కాకి, ఇతర వేరే పక్షులు మనతో ఇలా అంటున్నారు. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. వెళ్ళే ముందు లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.